వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా యువరాణి అవడం కోసం అన్ని ఘట్టాలని కష్టంగా దాటేసుకొని వచ్చేస్తుంది. చామంతి ప్రేమ్ ఎలాగైనా పట్టాభిషేకం జరగకూడదని ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. ఆ లాయర్కి జరిగిన విషయం అంతా చెప్పడంతో, అంటే ఆ ఉపేంద్ర దొంగచాటుగా రోజా అనే అమ్మాయిని యువరాణ్ణి చేస్తారా? ఎలా చేస్తాడు? యువరాణి జన్మ జాతకం నా దగ్గర ఉంది. ఆ జన్మ జాతకం ప్రకారమే అసలైన యువరాణి అని తేల్చాల్సింది నేనే. పదండి, కొల్హాపూర్ సంస్థానానికి పదండి. నా మీద రాజావారు రాణివారు ఎంతో నమ్మకంగా పెట్టిన ఈ జన్మ జాతకాన్ని ఇప్పుడు నేను అందరి ముందు బయట పెట్టకపోతే అసలైన యువరాణి ఎవరు అన్నది తెలియదు అని చెప్పి ఇక చామంతి ప్రేమ్తో ఇక అక్కడ దగ్గరలో ఉన్న విశ్వేశ్వరరావు అనే లాయర్ బయలుదేరుతారు. అతను అంతకుముందు రాజ సంస్థానానికి ఒక లాయర్ అవడంతో రాణివారు రాజాగారు ఇద్దరూ కలిపి ఇక చామంతి అంటే మన యువరాణి జన్మ నక్షత్రాన్ని అలాగే జన్మ జాతకాన్ని ఆ లాయర్ దగ్గర భద్రంగా దాచేస్తారు. ఆ విషయం తెలియక ఉపేంద్ర రోజాని యువరాణ్ణి చేసేసి వేల కోట్ల రాజ సంస్థానం ఆస్తులని ఇద్దరూ పంచేసుకోవాలని ఊళ్ళో ఎవరికీ చెప్పకుండా ఇక రోజా పట్టాభిషేకం అతి రహస్యంగా రాజ సంస్థానంలోనే ప్రారంభిస్తారు. ఇక రోజా ఫైనల్ ఘట్టం వచ్చేస్తుంది. ఇక అక్కడున్న పెద్దవారు హర్షవర్ధన్ అలాగే రమాదేవి అందరూ ఇక రోజా ఆల్మోస్ట్ యువరాణి అని చెప్పి ఇక రోజాని కొల్హాపూర్ యువరాణి అని చెప్పి సంబరపడుతూ ఉంటారు. ఇక రోజా మాట్లాడుతూ ఉంటుంది. కొల్హాపూర్ సంస్థానానికి యువరాణి అయిన ఈ రోజా ఈ సంస్థానానికి మాట ఇస్తుంది. మా నాయనమ్మ అలాగే రాణిగారు మా తాతగారు రాజావారు అనుకున్నవన్నీ ఈ సంస్థానంలో నేను ఖచ్చితంగా నెరవేరుస్తున్నానని మాట ఇస్తున్నాను అని చెప్పడంతో అందరూ చప్పట్లు కొడతారు. రోజా, ఇక మీరు సింహాసనంపై ఆసనం అవ్వాలి అని అంటారు రాజగురువు. కానీ రాజగురువుకి అసలైన చామంతి ఎవరు అని తెలుసు. ఖచ్చితంగా చామంతి ఈ రాజ సంస్థానంలో ఉండి అసలైన యువరాణి ఎవరు అన్నది ఖచ్చితంగా తెలుసుకొని తను ఇకపై జాగ్రత్త పడాలనే రాజగురువు చామంతి యువరాణి అయిన రోజాని ఇక రాజ సంస్థానం యువరాణిగా చేయిస్తూ ఉంటారు రాజగురువు చాలా తెలివితేటలుగా. రోజా సింహాసనంపై కూర్చుంటుంది. రాజవంశానికి చెందిన వజ్రాల ఆభరణం మెడలో పెడతారు. అలాగే కిరీటం కూడా పెట్టబోతూ ఉండగా అప్పుడే ప్రేమ్ చామంతి ఇద్దరు సంస్థానానికి చెందిన పెద్ద లాయర్ అయిన విశ్వేశ్వరరావుని తీసుకొస్తారు. విశ్వేశ్వరరావు లాయర్ని చూసి ఒక్కసారిగా ఉపేంద్ర షాక్ అవుతారు. ఉపేంద్ర అని అంటారు. లాయర్, మీరేంటి అనగానే ఈ పట్టాభిషేకం ఎవరినడిగి చేస్తున్నావు అనగానే, అయ్యో విశ్వేశ్వరరావు గారు, మీరు ఇక్కడ లేరని మీ మిసెస్ చెప్పారండి. ఎందుకంటే మీకు తెలియకుండా నేనెందుకు పట్టాభిషేకం చేస్తాను? మీరు కోల్కతా వెళ్ళారంట కదా అనగానే, వెళ్ళానో వచ్చానో అవన్నీ పక్కన పెట్టు. వచ్చాకైనా నువ్వు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. ఇది మామూలు విషయం కాదు కదా. రాజ సంస్థానానికి యువరాణి అయ్యే పట్టాభిషేకం విషయం అంటే రాజావారు రాణివారు నమ్మిన బంటుగా ఉండి ఇప్పుడు పట్టాభిషేకం ఎవరికో ఒకరికి కట్టబెడితే నేనెందుకు కూరుకుంటాను? నువ్వు ఆ విషయం చెప్పలేదు. ఇక్కడ చామంతి ప్రేమ్ ఇద్దరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే, వసే చామంతి, నువ్వు ఏదో ఒకటి చేస్తావే, కానీ ఇప్పుడు ఎలా? లాస్ట్ అండ్ ఫైనల్గా నేనే యువరాణి అని అనుకునేసరికి ఇలా చేశావు. అయినా ఈ రోజా గురించి నీకు తెలియదులే అని చెప్పి మనసులో అనుకుంటుంది రోజా. ఇక ఉపేంద్ర అంటారు, అయ్యో లాయర్ గారు, రాజావారు రాణివారికి మీరు నమ్మకమైన లాయర్, అన్నీ మీ దగ్గరే ఉంటాయి. కానీ నేను పిలుద్దాము అనుకున్నాను. ఇదిగో ఈ రోజా గారిని వెతికి పట్టుకొని చాలామంది గురువుగారిని అడిగి అలాగే ఆవిడ జాతకాన్ని సరిచూసి రోజా గారి అసలైన యువరాణ్ణి తెలుసుకున్నానండి అని అంటారు. అవునా?
అలా అయితే నేను కూడా వచ్చాను కాబట్టి పట్టాభిషేకం ఇంకా అవలేదు కాబట్టి అసలైన యువరానికి ఉండే గుర్తులు, అలాగే తను పుట్టిన సమయం, అలాగే తను పుట్టాక ఎన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉంది, అలాగే ఈ రాజ సంస్థానంలో ఉంది అన్నీ చాలా క్లియర్గా చెప్తాను. మీరు కూడా చెప్పాలి యువరాణి గారు అని అంటారు. ఆ చెప్తాను అనేలోపు ఇక రాజగురువు అనుకుంటారు, చామంతి నువ్వు ఖచ్చితంగా ఇలా చేస్తావని నాకు తెలుసమ్మా, అసలైన యువరాణివి నువ్వే కదా అని అనుకుంటారు. ఇక హర్షవర్ధన్, రమాదేవి, అరుణ్ ముగ్గురు మా రోజాకేమీ భయం లేదు, రోజా యువరాణి, రోజా నువ్వేమీ భయపడద్దు అని అంటుంది రమాదేవి. ఇక రోజాకి లాయర్ అడుగుతూ ఉంటారు, మీ పుట్టినరోజు మీ జన్మజాతకం అనగానే ఇక తన జన్మజాతకం రాజగురువుకి ఇస్తారు. ఇక తన దగ్గర లాయర్ దగ్గర ఉన్న జన్మజాతకం, అసలైన యువరాణి జన్మజాతకం కూడా ఇస్తారు రాజగురువుకి. రాజగురువు లోపలే నవ్వుకుంటారు. ఇక తనకి పుట్టుమచ్చలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది నేను చెప్తాను రాజగురువు గారు అని అంటారు. తప్పకుండా ఈ రోజా గారు యువరాణి కాదా అన్నది మీ చేతిలోనే ఉంది, మాకు దైవం ఎవరు యువరాణి అని మా కళ్ళ ముందు ఉంది, కానీ మేము చెప్పకూడదు అనగానే అంటే యువరాణి రోజా కాదా అని అనుకుంటుంది రమాదేవి. పుట్టుమచ్చలు పలానా ప్లేస్లో ఉంటాయి యువరానికి అనగానే అంటే నాకు కూడా అదే ప్లేస్లో ఉన్నాయి అనగానే ఓ ఒకటి పాస్ అయిపోయింది, మరి రెండోది అనేలోపు జన్మజాతకం రాజగురువు గారు జన్మజాతకం కూడా మా రోజాది యువరానిది ఒకటే కదండి అనగానే ఇక రాజగురువు అసలు నిజాన్ని చెప్పేలోపు ఇక చామంతి చూస్తూ ఉంటుంది రోజా వైపు. కళ్ళు తిరిగి పడిపోతుంది రోజా. హుటాహుటిన డాక్టర్ని రప్పిస్తారు. రోజా ప్రెగ్నెంట్ అని తేల్చేస్తారు అక్కడున్న డాక్టర్స్. ఇక రోజా ప్రెగ్నెంట్ అవడంతో రాజగురువు అసలు నిజాన్ని తన మనసులోనే దాచుకుంటారు. ఈ 2 జన్మ నక్షత్రాలు, జన్మ జాతకాలు నా దగ్గరే ఉంటాయి. రేపటి రోజు అంటే ఇప్పుడు తను అంటే చామంతి రోజా ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అనుకోవచ్చు. ఒకరు యువరాణి అయితే ఒకరు యువరాణి కాదు అన్న నిజాన్ని తెలుసుకునే ఒక యువతి. అలా వీరిద్దరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి అనగానే ఛీ రాజగురువు గారు, ఆ చామంతికి నా కోడలు యువరానికి ఇద్దరికీ లింకు పెడతారేంటి, అది పని మనిషి అనగానే అమ్మ పని మనుషులు లేకపోతే మనం ఏం పని చేయలేము. అలాగే ఇప్పుడు రోజా అమ్మ ప్రెగ్నెంట్ కాబట్టి, తల్లి కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఈ జన్మ జాతకాలు నా దగ్గరికి చేరాయి. ఖచ్చితంగా తను సంవత్సరం తర్వాత పాపో బాబో పుట్టాక అప్పుడు అసలైన యువరాణి జన్మ జాతకం నేను చెప్తాను. దానికి సరిపోయే జాతకం ఈ సంస్థానంలోనే ఉందని నా కంటికి తెలుస్తుంది. అప్పటిదాకా ఈ పట్టాభిషేకం ఆపవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా ఆపి తీరాలి. లేకపోతే రోజా అమ్మ ఇప్పుడు ఈ జాతకాలు నేను బయట పెట్టిన ఎడల మీరు ఇప్పుడే అనగానే వద్దు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, అలాంటప్పుడు 1 ఇయర్ తర్వాతే నా జాతకం అసలైన యువరాణి జాతకమని రుజువవుతుంది అని అంటుంది రోజా. సరే ఇక పట్టాభిషేకం ఆగిపోయినట్టే. ప్రేమ్, చామంతి నిజంగా ఒక రాజ సంస్థానంలో పట్టాభిషేకం జరుగుతుందంటే ఖచ్చితంగా లాయర్ ఉండాలి. మీరు ఆ లాయర్ని తీసుకొచ్చి మంచి పని చేశారు. అసలైన యువరానికి అన్యాయం జరగకుండా ఆపారు అని చెప్పి రాజగురువు ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు ఉపేంద్ర ఛ ఈ చామంతి ప్రేమ్ తక్కువ వాళ్ళు కాదని ఎంతగా రోజాకి చెప్పినా చెల్లెలు అని చెప్పి అంది, ఇప్పుడు చూడవే అని చెప్పి అనుకుంటారు ఉపేంద్ర. ఇక రోజా రాజ సంస్థానంలో పట్టాభిషేకం ఆగిపోవడంతో చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇటువైపు రోజా కంగారు పడద్దు అని చెప్పి ఇక అరుణ్ ఓదారుస్తూ ఉంటారు. ఇక హర్షవర్ధన్ అలాగే ఇటువైపు రమాదేవి మాత్రం ఏంటి రోజా, నువ్వు యువరాణి అయిపోతావేమో, ఈ సంపదంతా మనదేమో అనుకున్నాను, కానీ సంవత్సరం పాటు ఆగాల అనగానే
నోర్ముయి రమ, కోడలు ప్రెగ్నెంట్ అని తెలిసాక సంతోషపడతావేమో అనుకున్నాను. యువరాణి యువరాణి అని చెప్పి ఆ పదవి కోసమే ఆలోచిస్తున్నావు. యువరాణి కంటే గొప్పదైన తల్లి హోదా రోజాకి వస్తుంది. ఆ సంతోషం వాళ్ళకి ఉండనివ్వు. అమ్మ చామంతి, నువ్వు ఈ సంస్థానంలో రాజావారి రాణివారి దగ్గర పనిచేసి నమ్మిన బంటువని ఇప్పుడు అర్థమైంది. మీ నాన్నగారు మీరు ఈ రాజసంస్థానంలో ఎంత నమ్మకమైన మనిషిలో ఇప్పుడు అర్థమైంది. అసలైన యువరాణి కోసం నువ్వు పదే పదే తాపత్రయపడి లాయర్ని వెతికి పట్టుకొని యువరాణి గురించి ఇంత ఆరా తీసినా నీ నమ్మకానికి సలాం చేస్తున్నానమ్మా అనగానే, అయ్యగారు, ఒక పనిలో మనం ఖచ్చితంగా చేస్తున్నామంటే దానికి నిజాయితీ నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అయ్యగారు అని అంటుంది. నా ముఖం, ఇది నా చెల్లి అవడం, నేను దీనికి అక్క అవడం, ఇంత ఆస్తి ఎవరికో పోతుందే, మనం దీన్ని తీసుకుందామన్నా ఇది మాత్రం పని మనిషిగా అంట్లు తోముకుంటానంటుంది. చా అని చెప్పి ఇక రోజా వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇక తిరిగి హర్షవర్ధన్ ఇంటికి చేరుకుంటారు. రోజా పట్టాభిషేకం ఇక సమాప్తం అవడంతో అందరూ ఇంటికి చేరుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ రమాదేవి మాత్రం రాజ సంస్థానానికి వెళ్ళాక తన గతం గుర్తు చేసుకుంటుంది కదా. ఖచ్చితంగా రాజ సంస్థానంలో ఉన్న చామంతికి, రామచంద్రకి రమణమ్మ గురించి తెలుసు. ఎప్పుడైనా వాళ్ళు బయట పెట్టే అవకాశం, నేను జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ ఉపేంద్ర చేతులు కలిపి అక్కడ మొత్తం గ్రిప్లో ఉంచుకున్నాను. ఇప్పుడు యువరాణిగా రోజా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న లోటుపాట్లన్నీ చక్కదిద్దుకోవచ్చు అనుకున్నాను. కానీ కుదరలేదు. ఇప్పుడు ఎలా? అరుణ్ ఇంటికి వారసుడు కావాలి. అలాగే హర్ష రాసిన ఆ 51% ఆస్తి వివరాలు తెలుసుకోవాలి. అలాగే ప్రేమ్ని చంపేయాలి అని చెప్పి రమాదేవి మొట్టమొదటిసారిగా ప్రేమ్ గురించి తన మనసులో ఒక అతి భయంకరమైన నిజాన్ని బయటికి తెస్తూ ఉంటుంది. ప్రేమ్, అంచెలంచెలుగా ఎదిగిపోతున్నావు కదా. ఆ చంద్రిక హర్షకి పుట్టిన ఈ ఇంటి ఏకైక వారసుడివి నువ్వే కదరా. హర్ష ఒంట్లో రక్తం, ఆ చంద్రిక ఇచ్చిన మాతృత్వం నిన్ను ఇంతవాణ్ణి చేసింది. మరి నా కొడుకు నష్టాల పాలవుతున్నాడు. ఇక యువరాన్ని చేశానేమోనని సంబరపడ్డాను. యువరాన్ని పెళ్లి చేసుకున్నాడే గాని అది యువరాణి కాలేదు. మరి నా కొడుకే ఈ యావదాస్తికి వారసుడవ్వాలి. అలాగే రోజానే యువరాణి అవ్వాలి. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరూ అలా కూర్చోవాలి అంటే ఇటు చామంతిని, ప్రేమ్ని ఇద్దరిని చంపేస్తేనే కదా అని చెప్పి రమాదేవిలో ఉన్న అసలు సిసలైన విలనిజం బయటికి వస్తుంది. ఇక రమాదేవి ఫ్లాష్ బ్యాక్, ఇటువైపు హర్షవర్ధన్ చంద్రిక ఫ్లాష్ బ్యాక్ రాబోయే రోజుల్లో రాబోతుంది. అసలు హర్షవర్ధన్కి అంత ప్రియమైన, ఇష్టంగా పెళ్లి చేసుకున్న చంద్రికని పని మనిషిని ఎందుకు చేశారు? ఇటు రమాదేవి ఆ ఇంటికి ఇల్లాలు ఎలా అయ్యింది? అసలు రమాదేవి అసలైన కొడుకు అరుణ్ మాత్రమే అని, అలాగే ప్రేమ్ కాదని రమాదేవి నోటి వెంటే ఈరోజు రావడంతో ఇక అసలు కథ త్వరలో మొదలవుతుంది. ఇక ఇది ఇలా ఉండగా చామంతి ఇక రాజావారి రాణివారి ఫోటో తీసుకొని తన పెట్టెలో నుండి తీసుకొని నమస్కరించుకుంటుంది. అమ్మ, నమ్మకమైన పనివారని అయ్యగారు అన్నారు. చాలమ్మా, అసలైన యువరాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాను. నాన్నని అడిగి తెలుసుకుంటాను. ఈసారి నాన్నని ఖచ్చితంగా అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య ఉన్న జైలుకి పర్మిషన్ అడిగి వస్తుంది ఇటువైపు చామంతి. బిడ్డా, ఎలా ఉన్నావమ్మా అనగానే, నాన్న, నేను చాలా బాగున్నాను. మీకు ఇష్టమైన సేమియా పాయసం చేశాను అనగానే, బిడ్డా, నాకు తెలుసు బిడ్డా, నువ్వు నా కోసం ఆలోచిస్తావని. నువ్వు లాయర్ అయిపోయావా అనగానే, లేదు నాన్న, ప్రాక్టికల్ నడుస్తుంది. ఫైనల్గా కేసు కూడా గెలిచాను. ఇక లాయర్ పట్టా ఇవ్వడం కోసం కాలేజీ యాజమాన్యం కూడా నన్ను పిలిచింది. అలాగే లాయర్గా కేసులు తీసుకోవాలంటే ఒక చిన్న ఇంటిలో మనం పెట్టుకోవాలి. లేకపోతే కోర్టులో వెళ్ళి కలిసి ఇక జూనియర్ లాయర్గా వెళ్ళాలి అనగానే, బిడ్డ, నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు బిడ్డ,
ప్రేమ్బాబుని పెళ్లి చేసుకుంటాను అన్నావు. మరి ప్రేమ్బాబు అనగానే, నాన్న నాకు ప్రేమ్బాబుకి పెళ్ళైపోయింది అని అంటుంది. అమ్మా నిజమా అనగానే, అవును, నా మెడలో ప్రేమ్బాబు 3 ముళ్ళు వేశారు, ఇదిగోండి అనగానే, బిడ్డ మరి నీకు పెళ్ళైతే ప్రేమ్బాబు ఏడి అని అంటారు. నాన్న ఆయనకి తెలీదు, అనుకోకుండా నా మెడలో 3 ముళ్ళు వేశారు, కానీ ఆ రమాదేవి కోడలుగా ఒప్పుకోదు కదా అనగానే, రమాదేవి ఏంటమ్మా, ఆ ఇంట్లో నువ్వు పని మనిషి మాత్రమే దాన్ని అనగానే, నాన్న మీకన్నీ నేను నిజం చెప్పలేదు, కానీ ప్రేమ్బాబు నా భర్త, మిమ్మల్ని త్వరలో మేమిద్దరం తీసుకొస్తాము. కొన్ని విషయాలు హర్షవర్ధన్ అయ్యగారికి తెలిస్తే బాధపడతారు, నమ్మకాన్ని మనం కోల్పోయినట్టవుతుంది. మీరు గుర్తొచ్చారు, సేమ్యా చేసి తీసుకొచ్చాను, పెళ్ళి అయ్యింది నా బిడ్డకి అంటే మీరు సంతోషపడతారని ఆ పెళ్లి రహస్యం చెప్పాను, ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు అని అంటుంది. బిడ్డ ప్రేమ్బాబు చాలా మంచివారు, తన భార్యమైనందుకు నాకు సంతోషంగా ఉంది. త్వరలో హర్షవర్ధన్ అయ్యగారికి మీ పెళ్లి విషయం చెప్పు బిడ్డ, లేకపోతే ఏదైనా చేస్తుంది ఆ రామాదేవి అని అంటారు. తప్పకుండా నాన్న, సమయం చూసి ఖచ్చితంగా అయ్యగారికి నా మనసులో ఉన్నది జరిగింది చెప్తాను అని అంటుంది చామంతి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.